నమస్తే, వెల్కమ్ టు వైరల్ న్యూస్. నేను సింధు. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు 1980లో ఒక ఔత్సాహిక నటుడు. ఇండస్ట్రీలో ఎదగడానికి కష్టపడుతున్న ఒక వ్యక్తి పేరు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎంతో మంది ఔత్సాహికులు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎదగడానికి ఓ ఔషధం లాంటి మంత్రం. వచ్చిన కొత్తలో ఇండస్ట్రీలో ఓ మారుమూల పేరాలో తన పేరు చూసుకుంటే చాలు అని వచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వ్యక్తులందరికీ ఎక్కడో ఓ మూల చిరు అనే వ్యక్తి ఆశీర్వాదం ఉంటే చాలు. జీవితమంతా జర్నీని చిరంజీవి ఆశీర్వాదంతో ప్రారంభిస్తే చాలు అనే భరోసా ఇచ్చే మంత్రం. ఎంతో మంది శిఖరాగ్రాన ఉన్న అగ్రతారలు ఉన్న సమయంలో శివశంకర వరప్రసాదంగా వచ్చి చిరంజీవిగా నటరాజు అంశగా మెగాస్థాయిలో నిలిచి వచ్చే వారందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్కరికి ఆపద్ బాంధవుడిగా కనిపించే స్థాయిలో నిలిచే స్టార్గా ఎదగడం సాధారణంగా ఊహకు అందని విషయం. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు కాబట్టే పాత తరానికి కొత్త తరానికి వారధిగా నిలిచి డిజిటల్ యుగం ప్రారంభమైన, పాన్ ఇండియా ట్రెండ్ ప్రారంభమైన 1000 కోట్ల క్లబ్ తెలుగు సినిమాకు చాలా సాధారణంగా మారిన కమర్షియల్ ఈక్వేషన్స్ ఎన్ని రూపాలు తీసుకున్నా వీటన్నింటికి కారణమైన మెగాస్టార్ స్థాయిని, ఆయన ఉనికిని దాటి ఆయన వేసిన బాటను కాదని ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ముఖాలమని అనిపించుకునే యంగ్ స్టార్స్ అందరూ కూడా ఘరానా మొగుడు ఇమేజ్ నీడని కాదనలేని పరిస్థితి. చిరు ఎదుగుదలలోని నిజాయితీయే ఇందుకు కారణం. ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి అందరూ తెలుగు సినిమాని గౌరవిస్తున్నారనుకుందాం. కానీ తెలుగు సినిమా ప్రాంతీయ భావనను దాటకముందే బాలీవుడ్ పెద్దలు సైతం నివ్వరపోయేలా మొదటి ₹1 కోటి తీసుకుని దేశంలో తొలి అగ్ర హీరో అనిపించుకున్నది కేవలం మెగాస్టార్ మాత్రమే. నడిచే నోట్ల కట్టగా చూసే రోజుల్ని దేశానికి, దేశ సినీ పరిశ్రమకు చూపించింది మెగాస్టార్. బచ్చన్ హవా కొనసాగుతున్న టైంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అనిపించిన స్థాయి చిరంజీవిది. చిరంజీవి సౌమ్యుడు కావచ్చు, ఆయన స్పందనలో సౌండ్ తక్కువే వినిపించవచ్చు, కానీ ఆయన క్రియేట్ చేసిన రికార్డులు సౌండ్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఇప్పుడున్న టెక్నాలజీ సహకారంతో ఎన్నో అద్భుతాలు క్రియేట్ అయ్యాయి అనేది కాదనలేని నిజం. కానీ ప్రతికూల పరిస్థితులు, తెలుగు సినిమా అంటే మద్రాసీలే అని వివక్ష చూపించే మద్రాసీల నుంచి తెలుగు వారిని వేరు చేసి చూడలేని కుసంస్కారం ప్రదర్శించే రోజుల్లోనే తెలుగు సినిమా కమర్షియల్ స్టామినా ఏంటో దిమ్మ తిరిగే భారతీయ సినిమాకు చూపించిన ఏకైక స్టార్ మెగాస్టార్. నటనలో కమల్ హాసన్, మాసిజంలో రజనీకాంత్ ఏలుతున్న రోజుల్లో వారిద్దరిని కలిపి మాస్ అయినా క్లాస్ అయినా బాసిజం చూపించిన స్టార్ మెగాస్టార్ మాత్రమే. ఈ విషయం మనం చెప్పడం కాదు, కమల్కి, రజనీకి తొలి ఛాన్స్ ఇచ్చి స్టార్లను చేసిన ప్రఖ్యాత దర్శకుడు లెజెండ్ బాలచందర్ గారే చెప్పారు. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. శివశంకర్ వరప్రసాద్గా ఎంటర్ అయిన రోజుల్లో ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ సమర్థవంతంగా చేస్తే చాలు అనుకున్నాడు. పునాది పడితే చాలు అనుకున్న ఆనాటి ఔత్సాహిక నటుడికి పునాది రాళ్ళు అనే సినిమా వచ్చింది. కానీ ఎంతటికి రిలీజ్ కావట్లేదు. అలాంటప్పుడు ఎంతటి మానసిక వేదన ఉంటుంది. అయినా సరే ఎన్నో ఆటుపోట్లు, కొత్త వాళ్ళంటే చూసే చిన్న చూపు, మరో కొత్త అవకాశం వెతుక్కోవాలంటే పడే శ్రమ, ఇవన్నీ బయట వారికి కష్టంగా తోచినా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఇష్టంగా భావించి తన స్థాయిని గుర్తు చేసుకుంటూ అందుకు తగ్గట్టు ఒదిగిపోతూ తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగిన ఆయన పయనం ముందు ఇప్పుడున్న రికార్డ్స్ ఏమాత్రం కొలమానం కానే కాదు. ఇద్దరు మహాదిగ్గజాలు సినిమాను ఏలుతున్న రోజులు. పౌరాణిక సామ్రాజ్యాన్ని, సాంఘిక సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే సినిమాలతో మరో అంశం ఆలోచనకు కూడా రానంతగా ప్రజల గుండెల్లో ఇప్పటికే కాదు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిన దిగ్గజాలున్నప్పుడు మరో నటుడు రాగలడా? అప్పటికే దేశంలో వచ్చిన కమర్షియల్ సినిమా ఫార్మాట్లో టెక్నికల్గా తెలుగు సినిమా స్థాయిని ఒక మెట్టు ఎక్కించిన కృష్ణ గారి లాంటి వారి హవా కొనసాగుతుంది. మాస్ హీరోగానే కాదు, మానవతావాదిగా కూడా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు కృష్ణ గారు.
ఫ్యామిలీ సినిమాలతో శోభన్ బాబు ప్రతి కుటుంబంలో సుస్థిరమైపోయారు. మరో తరానికి ఛాన్స్ లేనంతగా ప్రజలు వీరి నటనా ప్రతిభకు ముగ్ధులైపోయారు. మరి ఇలాంటి పరిస్థితికి భిన్నంగా వచ్చిన కనీసం పేరు తెచ్చుకోగలరా ఎవరైనా? ఇక్కడే చిరు తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. సాంప్రదాయ నటన, నృత్య, పోరాట భంగిమలకు విజువలైజేషన్ కు భిన్నంగా తెరపై ప్రదర్శించాలనుకునే ప్రతి టెక్నీషియన్ కు ఓ మార్గంలా చిరు కనిపించారు. అందుకు ఆయన బాడీ లాంగ్వేజ్, ప్రతిభ, అంకిత భావం కనిపించింది. దాంతో ఒక్కసారిగా అప్పటి యువతరానికి ప్రతీకలా చిరు నిలిచారు. కష్టమైన, క్లిష్టమైన చిరు ప్రాణానికి ఎదురొడ్డి ఎన్నో పోరాట సన్నివేశాలు తెరపై చూస్తుంటే కూర్చున్న ప్రేక్షకులు లేచి నించొని డాన్సులు వేసేలా, నటిస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచి విజిల్స్ వేసి మైమర్చిపోయేలా తెలుగు ప్రేక్షకులకు వారి ఉద్వేగానికి తగ్గట్టుగా వారు పెట్టిన టికెట్ పెట్టుబడికి తగ్గ వినోద దిగుబడిని ఇచ్చిన ఏకైక స్టార్ మెగాస్టార్ చిరు. ప్రస్థానం పునాది రాళ్ల నుంచి ప్రాణం ఖరీదు ప్రస్తావన దగ్గర నుంచి రాబోయే విశ్వంబర దాకా ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ ఖైదీని చేసి ఛాలెంజ్ చేసి మరీ కెరీర్ ని కొనసాగించి మగ మహారాజుగా సక్సెస్ లను సాధిస్తూ మెగాస్టార్ ని చేసిన మరణ మృదంగం దగ్గర నుంచి 100 రోజులు 100 సెంటర్ల ప్రామాణికంగా సాగిన రికార్డుల ప్రస్థానంలో గ్యాంగ్ లీడర్ గా ఎదిగి ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతున్న రికార్డుల పాలిట ఘరాన మొగుడిగా నిలిచి వాటికి ఎదురు నిలిచిన సినిమాల పాలిట రౌడీ అల్లుడిగా మారి తెలుగు సినీ స్వర్గానికి ఇంద్రసేనుడిగా సుస్థిరమయ్యారు. నటుడిగా ప్రారంభమై విలనిజం చూపించి సహనటుడిగా కూడా ప్రత్యేకత చూపించి చిన్న హీరోగా చిరు జీవి అంటూ ప్రారంభమై మెగా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చిరంజీవి అంటే కేవలం ఒక వ్యక్తి వల్ల అయ్యే పని కాదు. ఆయనలో ఉన్న నటనలో, నృత్యంలో, పోరాట పటిమలో ప్రత్యేకత వల్లే సాధ్యం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణం ఒక్క మెగాస్టార్ లోనే ఇప్పటికీ చూస్తాం. ఎవరైనా ఇండస్ట్రీ బిడ్డే, కానీ ఇండస్ట్రీకి పెద్ద అనిపించుకునే స్థాయి ఉన్నా, అలాంటి డిమాండ్లు ఉన్నా సరే నేను ఇండస్ట్రీ బిడ్డనే అని చెప్పుకుని తన మూలాలను మరవకుండా ఎదుటి వారికి ఆదర్శంగా నిలవడంలో మెగాస్టార్ కి సాటి మరెవరైనా ఉంటారా? ఉంటే మంచిదే. సినిమా ఆర్టిస్టులదేముంది, రైటర్ రాస్తాడు, డైరెక్టర్ డైరెక్షన్ చేస్తాడు, నిర్మాత డబ్బులు పెడతారు, నటీ నటులందరికీ డబ్బులు ఇస్తాడు, ప్రేక్షకులు చూస్తారు, హిట్ అయితే డబ్బులు వస్తాయి అని చాలా మందికి అపోహ ఉంటుంది. ఇన్ని శాఖలు ధైర్యంగా పనిచేసి కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టి వచ్చే విజయంతో ఒక రాష్ట్రానికి, తెలుగు జాతికి గర్వంగా, గౌరవంగా నిలిపే మూల స్తంభం ఒకటి ఉంటుంది. అదే మెగాస్టార్ చిరంజీవి. కాదనడానికి సాధ్యం కానీ కాదనలేని సత్యానికి నిజమైన ఆవిష్కరణ మెగాస్టార్ చిరంజీవి. ఒక వ్యక్తి విజయ ప్రస్థానం ఒక ల్యాండ్ మార్క్ గా నేటి తరానికి ఆదర్శంగా మారాక వారి ప్రస్థానంలో విజయాలను ప్రస్తావించనవసరం లేదు. అందుకే ఆయా సినిమా పేర్లను పెద్దగా ప్రస్తావించలేదు. ఎందుకంటే అవన్నీ మెగాస్టార్ ఎదిగే క్రమానికి మెట్లుగా మారిన ఆ సినిమాలకు నిర్మించిన సంస్థలకు పనిచేసిన టెక్నీషియన్స్ కు స్వగర్వ పతాకంలా నిలబెట్టిన ఘనత మెగాస్టార్ కు దక్కుతుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు దాటి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలు పద్మభూషణ్, పద్మ విభూషణ్లు ఆయన మెడలో అలంకారాలుగా మారాయి. కానీ ఒక్క విషయం గమనించారా? అప్పటి చిరంజీవి కంటే ఇప్పుడు ఒదిగి ఇంకా మెత్తగా మరింత చిన్నపిల్లాడిలా కనిపించే చిరంజీవి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ ఎదిగే కొద్దీ నేలకు గౌరవాన్ని, తన నేలకు సగర్వ నిర్వచనాన్ని ఇచ్చే వ్యక్తి కాబట్టి. అందుకే మెగాస్టార్ అంటే ప్రపంచంలో ప్రతి తెలుగువాడి గర్వం, ఆత్మ గౌరవం. ఆయన జన్మదిన సంబరం ప్రతి తెలుగువాడి పండుగ. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి సార్.